ఆ బాలుడు దివ్యశక్తి గలవాడు. కానీ ఒక చిన్న పిల్లాడి గురించి భయపడడం ఎందుకు? రోగం, రుణం, ఇంకా శత్రువు ఇవి పెరిగే కొద్దీ నష్టం వాటిల్లడం అనివార్యమని తెలుసుకోండి. ఈ రోజు అతన్ని మనం నిలువరించకపోతే రేపు అతడు మన అందరినీ నిలువరిస్తాడు. కానీ ఒక పిల్లవాడికి మనం ఎలా దండన విధించగలం? మహారాజా, ఒక 9 సంవత్సరాల పిల్లవాడికి శిక్ష విధించకూడదు. మనం పిల్లలకు శిక్షణ ఇవ్వాలి మహాశయ. బాధ కలిగించడం శిక్షణ ఇవ్వడంలో ఉత్తమమైన మార్గం. అర్థమైందా నీకు? ఆ బాలుడికి సరైన బాధ కలిగించాలి. జీవితాంతం అతను రక్తం చవిచూస్తూ ఉండాలి. నువ్వు అతడి పెదనాన్న ద్వారా దివ్యరథాన్ని పొందావు కదా? అదిగో ఆ దివ్యరథం. ఏ రోజైతే తీసుకున్నానో అప్పటి నుంచి అది విరిగే ఉంది. అతనేం చెప్పాడంటే, మీ మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడే ఈ రథం దివ్యత్వాన్ని పొందుతుంది. లేనట్లయితే ఇది మామూలు రథంగానే ఉంటుంది. నువ్వు ఒక మూర్ఖుడివి. నిమ్న జాతీయుల్లో ఏ విధంగా సమర్థత ఉండదో అలాగే నిమ్మ చెట్టు చెక్కతో రథం కూడా నిర్మించబడదు. పద, నిన్ను మోసగించిన అపరాధ కారణంగా అతన్ని బందీగా చేద్దాం. కర్ణుడికి పెదనాన్న మీద ఎంతో ప్రేమ ఉంది. పెదనాన్న మరణాన్ని అతను ఎప్పటికీ మర్చిపోలేడు. పెద్దనాన్న, సోదరుడి కర్ణుని దివ్య కవచం చూసి అమ్మ ఎందుకలా భయపడుతుంది? దివ్య కవచం. కుమార శోణ, ఏదైనా దివ్యమైన వస్తువును మొదటిసారిగా చూసినప్పుడు చాలామంది ఇలాగే భయపడతారు. ఆ వస్తువేంటో మనుషులు అర్థం చేసుకోలేరు. అదేమిటో తెలుసుకున్నాక దానిని సొంతం చేసుకోవాలనుకుంటారు, లేదా దానిని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అర్థమైందా? బంధించండి ఈ మోసగాడిని. పెద్దనాన్న, దివ్యరథం పేరుతో ప్రజల్ని మోసగాళ్ళని చేస్తున్నాడు. మోసమా? ఆ రథం దివ్యమైనదే కదా. ఆ రథం నుండి వెలువడిన కాంతిని నువ్వే స్వయంగా నీ కళ్ళతో చూసావు కదా. ఇతన్ని పట్టుకోండి. వదలండి, వదలండి, వదలండి. మా పెద్దనాన్నగారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? వదలండి నాన్నగారు. మంత్రివర్య, మా అన్నగారు చేసిన తప్పేమిటి? అతడు మోసం చేశాడు. దివ్యరథం పేరుతో మోసం చేశాడు. ఎవరు చెప్పారు ఇదంతా? తనకి మోసం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం గురించి నాకేమీ తెలియదు. నేను న్యాయం చెయ్యాలంతే. పట్టుకోండి అతన్ని. వదలండి. మహాశయ, మా అన్నగారు అలాంటి వారు కాదు. పెద్దనాన్నగారు, పెద్దనాన్నగారు, అన్నగారు, మా పెద్దనాన్న వదలండి. పద. సోనా, మీరు మా పెద్దనాన్నగారిని తీసుకెళ్ళడానికి వీల్లేదు.
అన్నగారు అన్నగారు నాన్నగారు సోనా సోనా మోసం చేసినందుకు శిక్ష మృత్యువే ఉగ్రసేన. కానీ నేను మోసం చేశానని నువ్వు భావిస్తే నన్ను మహారాజు ఎదుట నిలబెట్టు. ఇది ఇది ఏ విధంగా న్యాయం అవుతుంది? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. బలవంతుడు ఏం చేసినా అది న్యాయమే అవుతుంది. అయితే నువ్వు నాకొక ప్రమాణం చేయి. మీ కర్ణుడు జీవితంలో ఎప్పటికీ ధనస్సును ముట్టుకోడు అని, తన దివ్యత్వాన్ని ప్రదర్శించడు అని. అప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. అయితే అయితే ఇదా కారణం? ఒక పిల్లవాడికి భయపడ్డా ఈ మహారథి? భయం కాదు, ఆలోచన ఉగ్రసేన. ఆలోచన మా ధర్మాన్ని, పరంపరను రక్షించాలనే ఆలోచన. ఇది క్షత్రియుడి కర్తవ్యం. ధర్మాన్ని రక్షించాలి కదా. కర్ణుడు నీ మాట వింటాడు కదా. తను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి. అందుకనే నాకు ప్రమాణం చేయి. నువ్వు కర్ణుడితో ధనస్సు తాకొద్దని చెప్పాలి. లేదంటే నీ ప్రాణాలు అర్పించుకో. లేదు, కర్ణుడికి అణువణువున ధనస్సు నిండి ఉంది. తను మిమ్మల్ని జీవితాంతం సుఖంగా ఉండనివ్వడు. అంటించు, రా, త్వరగా నిప్పంటించు. మహాశయ, ఆ ఈశ్వరుడు నీకు తగిన శిక్ష విధిస్తాడు. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాను. నేను నీ బంధనాలు విప్పి నీకు ప్రాణభిక్ష పెట్టగలను. ప్రమాణం చెయ్యి ఉగ్రసేన. కర్ణుడి చేత ధనస్సు త్యజింపచేస్తావా లేదా? ప్రమాణం చెయ్యి ఉగ్రసేన, ప్రమాణం చెయ్యి.
సోదరు కన్నా పెద్దనాన్న దూకేయండి. అన్నగారు పదండి. రాధా, మనం వెంటనే ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వస్త్రాలు, వస్తువులు అన్ని మూటకంటూ మనం వెళ్ళిపోదాం. నేను వెళ్ళి రథం తీసుకొస్తాను. కన్నా, జాగ్రత్తగా చూసుకో. అమ్మా, మనం పారిపోవాల్సిన అవసరం లేదు. నా సోదరుడు కర్ణుడు అందరినీ ఓడించగలడు. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో శౌన. అతనికేదో దివ్యత్వం ఉంది. అతనికే ప్రమాదం వాటిల్లదు. కానీ అతని మూలంగా నువ్వు మృత్యువాత పడతావు శౌన. ఎన్నిసార్లు చెప్పాను నేను, మనకు ధనసును ముట్టుకునే అర్హతే లేదు అని. కానీ నా మాట విన్నారా ఎవరైనా? ఏ జన్మలోనూ నేను చేసుకున్న పాపం ఇతని రూపంలో వెంటాడుతోంది. మీకెవ్వరికి అర్థం కావట్లేదు ఈ పిల్లవాడి మూలంగానే మనందరికీ మరణం సంభవిస్తుంది అని. జాగ్రత్తగా నడవండి. రాధా, షోడా.
క్షమించండి మంత్రివర్య, మేము చాలా బలహీనులం. బలవంతులతో పోటీ పడేందుకు మాకు ఎలాంటి అర్హత లేదు. క్షమించండి, క్షమించండి. మీ పాదాల మీద పడి క్షమించమని వేడుకోవడం తప్ప ఏమీ చేయలేని వాళ్ళం. క్షమించండి. నీ కుమారుడు కర్ణ మాపై బాణాన్ని ఎక్కుపెట్టే సాహసం చేశాడు. అతిరథ, నువ్వు ఈ తప్పుకు తగిన దండన అనుభవించాల్సిందే. క్షమించండి మంత్రివర్య, కన్నా వచ్చి క్షమాపణ చెప్పు. కన్నా! 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 నా కుమారుని రక్షించండి, ఇంత నిర్దయులుగా ఉండకండి. మంత్రివర్య, మీరు ఈ ఉగ్రసేనుడికి శిరచ్ఛేదనం చేయండి. గ్రామ ప్రజలందరి ముందు అతడి తలని నరికించండి.
మీరు మా పెద్దనాన్నగారి శిరస్సుని ఖండించకండి. నేను కూడా ఈ ధనస్సుని త్యాగం చేస్తున్నాను. ఎప్పటికీ ఇక ధనుస్సును ముట్టుకోవు కదా? ఆ, ముట్టుకోను. నేను ఎప్పటికీ ధనస్సుతో బాణాన్ని సంధించను. మాటిస్తున్నాను, నేను ఎన్నటికీ నా చేతులతో బాణాన్ని సంధించను. గుర్తుంచుకో కర్ణ, సమర్థత శక్తి సాధనలో ఉండదు, జాతి ఇంకా వర్ణంలో ఉంటుంది. ఇదే సాంప్రదాయం, ఇదే ధర్మం. ఇదే నీ జీవితంలో మొదటి ఇంకా చివరి శిక్షణ కూడా. ఉగ్రసేన, ఓ ధనుసును ఎత్తిపట్టుకో, దానిని నా చేతికి ఇవ్వు. అన్నయ్య గారు, పెద్దనాన్న, 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 అన్నయ్య, పెద్దనాన్న. ఏ సూత్రుడైనా ధనస్సును ముట్టుకుంటే అతడి చెయ్యి నరికి వేయబడుతుంది. అతిరథ, ఈ రాజ్యంలో నీకు నీ కుమారుడికి ఎటువంటి స్థానమూ లేదు. ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈరోజు చెయ్యి నరికాను, రేపు తలే నరికేస్తాను.
వైద్య మహాశయ, వైద్య మహాశయ, త్వరగా రండి. మా పెద్దనాన్న గారి ప్రాణానికి ప్రమాదం వాటిల్లింది. త్వరగా బయటకు రండి. వరుణ్ పెద్దనాన్న, సంజయ్ చిన్నాన్న, సహాయం చేయండి. సంజయ్ చిన్నాన్న, సంజయ్ చిన్నాన్న. ఎవరైనా దయచేసి మా పెద్దనాన్న గారి ప్రాణాలు రక్షించండి. వైద్య మహాశయ, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు రక్షించడం మీ ధర్మం. మీ ధర్మాన్ని దయచేసి విస్తరించకండి. నేను వేడుకుంటున్నాను, మా పెద్దనాన్న గారి ప్రాణాలు రక్షించండి. వారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. వైద్య మహాశయ, మీ పెదనాన్నగారి చేతికి ఈ వేపాకుల రసం పూయాలి. గాయమున్న ప్రతి చోట దీన్ని పూయాలి. అప్పుడు బాధ కాస్త తగ్గుతుంది. వెంటనే వారిని వేరే గ్రామానికి తీసుకెళ్లి తగిన వైద్య సహాయం అందించు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కానీ మీరెందుకు నా వెంట రానంటున్నారు? ఇది అసంభవం కుమారా. ఈ భూమి మీద బలవంతులదే రాజ్యం. వాళ్ళు తలుచుకుంటే నీటి ప్రవాహం కూడా ఎత్తుకే ప్రవహిస్తుంది. నువ్వు వాళ్లతో శత్రుత్వం పెంచుకొని తప్పు చేశావు నాయనా. అతడు మొత్తం ఈ గ్రామానికి అంతటికి హెచ్చరిక చేశాడు, నీ కుటుంబానికి ఎటువంటి సహాయం చేయకూడదని. సమర్థత మూలంగా శత్రుత్వం కలిగిందంటే మొత్తం ప్రపంచంతోనే శత్రుత్వం కలిగినట్టు. నీ కుటుంబం ఇప్పుడు అనాథ అయ్యింది కుమారా. వెళ్ళు, వెళ్ళు కుమారా. పెద్దనాన్న, పెద్దనాన్న, నాన్నగారు. వైద్యుడు రాలేదా? ఈ ఔషధం ఇచ్చారు, వారు రాలేనన్నారు. అన్నగారు, మనకెవరు సహాయం చెయ్యరు అతిరామా. అందరూ భయపడుతున్నారు. ఆ క్షత్రియులకు అందరూ భయపడుతున్నారు. ఇక నాకు ఆ సూర్యుని వెలుగు చూసే యోగం లేదు. ఎప్పటి వరకు మనం ఆ క్షత్రియులకు మనం భయపడతామో అప్పటి వరకు మనం ఆ సూర్యుని వెలుగు చూడలేము అతిరథ. పెద్దనాన్న, పెద్దనాన్న. మీ ఇద్దరికి ఊరు వెలుపల నా దగ్గరున్న వజ్రాలు చూపిస్తాను. అంధకారంలో అవి వెలుగునిస్తాయి, ప్రకాశిస్తాయి. ఈ రోజు మనం ధనస్సు దర్శనంతో పాటుగా ఒంట్లో ఒడుకు పుట్టించబోతున్నాం. కుమారకర్ణ, ఆ ఈశ్వరుడు మనకు 2 చేతులతో పాటు 2 కాళ్ళను కూడా ప్రసాదించారు కదా. సమర్థత శక్తి సాధనలో ఉండదు, జాతి ఇంకా వర్ణంలో ఉంటుంది. ఇదే సాంప్రదాయం, ఇదే ధర్మం. ఆ సూర్యుని వెలుగు చూసే మనం భయపడతామో అప్పటి వరకు మనం ఆ సూర్యుని వెలుగు చూడలేము అతిరథ.
కర్ణ, ఎక్కడికి వెళుతున్నావు? ఆ క్షత్రియుల్ని ఎదుర్కోవడానికి నాన్నగారు. సూర్య భగవానుడి వెలుగు మనకి తప్పకుండా ప్రాప్తిస్తుంది నాన్నగారు. మనం ఆ మంత్రిని, సైనికుల్ని ఎదుర్కోలేం కర్ణ. నేను జయించగలను నాన్నగారు, జయిస్తాను. నా బాణాల తాకిడికి వాళ్ళు క్షణం కూడా నిలవలేరు. వాస్తవానికి నేను నా ధనస్సును కూడా త్యజించాను. అది అనుచితం కూడా. నా చేతుల్లో ధనస్సు, బాణాలు ఉన్నంత వరకు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆగు కర్ణ, ఆ ధనస్సును ముట్టుకోవద్దు. ఆ ధనస్సును ఎత్తు కర్ణా, ఆ ధనస్సును ఎత్తు కర్ణా, ఆ ధనస్సును ఎత్తు కర్ణా, ఆ ధనస్సును ఎత్తు కర్ణా, ఆ ధనస్సును ఎత్తు కర్ణా. నువ్వు నీ ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క క్షత్రియుడి తల నరకాలి కర్ణా. మనల్ని ప్రపంచంలో సుఖంగా జీవించనివ్వని వాళ్ళని శ్మశానంలో నిద్రించేలా చేయి కర్ణా. అలాగే అమ్మా. ఈ ధనస్సు ఇక మీ ప్రశంసల్ని తప్పకుండా పొందుతుంది. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కర్ణా. నువ్వు నా జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుంచి సంతోషం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయింది. ఆ సంతోషం పొందేందుకు కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అది కేవలం నీ బాణం మాత్రమే చేయగలదు. ఎత్తిపట్టుకో ధనస్సుని, అస్త్రాన్ని సంధించు, ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడు, నీ లక్ష్యాన్ని ఛేదించు. కానీ ఇక్కడ నీ మొదటి గురి ఇక్కడ నా గుండెకు ఎక్కుపెట్టు. రాధా, సంధించు కర్ణా, సంధించు నీ బాణాన్ని. ఇది నా ఆజ్ఞ. సంధించు, నన్ను చంపై నీ బాణంతో. నా చావు కారణం ఎలాగో నువ్వే కదా, ఇక సాధనంగా కూడా నువ్వే అవ్వాలి కర్ణా. వద్దమ్మా, నేను మీ మృత్యువుకి కారణం కానే కాను. నువ్వే నా మృత్యువుకి కారణం, నా దౌర్భాగ్యానికి కారణం, నా దుఃఖానికి అంతటికి కారణం నువ్వే కన్నా. నువ్వు పుట్టిన వెంటనే నీ తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ చిన్న గ్రామంలో చిన్న చిన్న రథాలు నిర్మించుకుంటున్నారు కన్నా. ఈ బాణంతో నా గుండెని చీల్చి నన్ను చంపై. ఆ తర్వాత నీ సోదరుణ్ణి, నీ తండ్రిని, పెద్దనాన్ని చంపేయడం మర్చిపోకు. అలా అనకండమ్మా. చంపే.
చంపడమా? నేను ఎందుకలా చేస్తాను? నువ్వు నన్ను చంపడానికే పుట్టావు కదా కన్నా. లేదమ్మా. నీకు ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వారింటికే నువ్వు నిప్పంటిస్తావు. నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళంతా నీ మూలంగా బలి కావాల్సి ఉంటుంది. నువ్వు ప్రమాదకారివి. నువ్వు నా కుటుంబాన్నంతా బలి తీసుకుంటావు కన్నా. లేదమ్మా. నీ దివ్యత్వం, నీ ధనుర్విద్య నా ప్రాణాలనే బలిగా కోరుకుంటున్నాయి. లేదు, లేదమ్మా. అమ్మా, నన్ను అమ్మ అని పిలవకు. నువ్వొక రాక్షసుడివి. నేను నీలాంటి రాక్షసుడికి తల్లిని కాదలుచుకోలేదు. రాధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అనకండి అమ్మా. నేను మీ కుమారుడిని. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. నా కుమారుడు సాధారణ సూతుడు, నీలా ధనుర్ధారి కాదు. లేదమ్మా. నువ్వు నీ దివ్యత్వం ప్రదర్శించడానికి జన్మించావు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్ను చంపే, నన్ను చంపే. నేను ఒక్క శోనుడికే తల్లిగా ఉండాలనుకుంటున్నాను. నీకు తల్లిగా ఉండే అర్హత నాకు లేనే లేదు. నన్ను చంపే, నన్ను చంపే. అమ్మా, నేను ధనస్సు విడిచిపెట్టేస్తాను. నేను ఎన్నటికీ ధనస్సును ముట్టుకోను. నన్ను క్షమించండి అమ్మా. క్షమించండి అమ్మా. నన్ను అమ్మ అని పిలవకు. నన్ను అమ్మ అని పిలిచేందుకు నీకు ఏ అధికారం లేదు. నువ్వు నా కుమారుడివి కాదు. అలాగే నేను నీ తల్లిని కాను. లేదమ్మా, అలా అనకండి. నేను మీ పాదాలు చెందే ఉంటాను. మీ ప్రతి మాట వింటాను. కానీ నాకు అమ్మ అని పిలిచే అధికారం ఇవ్వండి. నేను మా అమ్మ లేకుండా అస్సలు జీవించలేనమ్మా. నేను జీవించలేనమ్మా. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డలిని. నీ ధనస్సును విరగొట్టు, లేదా నా తల తెగ నరుకు. నిర్ణయం నీదే.
ధనస్సుని విరిచేశానమ్మా. నేను మీరు లేకుండా అస్సలు జీవించలేనమ్మా. నన్ను క్షమించండి, క్షమించండి అమ్మా. కన్నా, మీ పెదనాన్నని రథంలో కూర్చోబెట్టడానికి సహాయం చేయి. త్వరగా వేరే గ్రామానికి వెళ్ళి మంచి వైద్యుడికి చూపించాలి. రండి అన్నగారు. అమ్మా, మనం త్వరగానే ఆ గ్రామాన్ని చేరుకుంటాం. అక్కడి వైద్యంతో మీకు ఈ బాధ కూడా తగ్గిపోతుందన్నగారు. నా బాధ అంత త్వరగా తగ్గేది కాదు సుసేనా. కర్ణుణ్ణి ధనుస్సు ఎత్తనివ్వకుండా చేసినందుకు, నా చెయ్యిని నరికినందుకు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆ మంత్రి దయాళువు నా ఒక్క చేతిని మాత్రమే నరికి వదిలేశారు. కానీ నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి నా కర్ణుడి 2 చేతుల్ని నరికేశారు. అన్నగారు, కర్ణుడు ఒక సూతుని పుత్రుడు. ధనస్సు ఎప్పటికీ అతడి దుఃఖానికి కారణమవుతుంది. ధనస్సును త్యజించి తను మంచి పని చేశాడన్నగారు. నువ్వు పిరికివాడివి. ఒక సాలె పురుగు అది స్వయంగా రూపొందించిన గూడులో స్వయంగా తనే బందీగా మిగిలిపోతుంది. అలాగే సూతులందరినీ ఈ సమాజం స్వయంగా బందీలయ్యే మనోదౌర్బల్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే స్వతంత్ర సాధన కోసం సాహసించాల్సి ఉంటుంది. దాన్ని అణిచివేసేందుకే ఇలా భయపడతారు క్షత్రియులు. మన కర్ణుడొక్కడే సూతులందరికీ విముక్తి కలిగిస్తాడు. ఈ సమాజాన్ని ఎదిరిస్తాడు. కానీ నువ్వు కర్ణుణ్ణి
అతని ధైర్య సాహసాల్ని అణిచి కారాగారంలో బంధించేశావు. చాలా ఘోరమైన అన్యాయం చేశావు. చాలా ఘోరమైన అన్యాయం చేశావు. ఈశ్వరుడు ఒక సాధారణ కుటుంబంలో ఒక అసాధారణ బాలుడు జన్మించేలా ఎందుకు చేశాడో తెలుసా అతిరథ? నువ్వు తెలుసుకోలేవు. ఈశ్వరుడి సృష్టి నీకు అర్థం కాదు. ఎవరైతే అజ్ఞానం అనే అంధకారంలో మునిగిపోతారో వాళ్ళకి సూర్య తేజస్సుని చూసే యోగ్యత ఉండదు. నాకొక విషయం తెలిసింది. నువ్వు ఎక్కడికో వెళుతున్నావంట కదా? అవును మహాశయ, అన్నగారి గాయానికి వైద్యం చేయించడం అత్యవసరం. మేము ఇక్కడే ఉండి మీకు విరుద్ధంగా ప్రవర్తించడం కంటే వెళ్ళిపోవడమే మంచిది. మంచి పని చేశావు. కానీ ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి నా అనుమతి పత్రం అవసరమని నీకు తెలియదా అతిరథ? నా అనుమతి పత్రం లేకుండా ఈ భూమి మీద ఏ మూలన కూడా నీకు ఆశ్రమం లభించదు అతిరథ. మీరు చెప్తున్నది నిజమే మహాశయ. నేను తప్పు చేశాను. అనుమతి పత్రం కోసం అర్థించు. మంత్రివర్గా, మాకు ఈ గ్రామంలో ఉండేందుకు ఎటువంటి అర్హత లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, వేరొక గ్రామం వెళ్ళడానికి నాకు అనుమతి పత్రాన్ని అనుగ్రహించండి. తప్పకుండా. ఎవరైతే అనుమతి పత్రం కోరుకుంటారో వారికి అనుమతి పత్రం తప్పకుండా దొరుకుతుంది. నా కుటుంబంతో పాటు ప్రయాణించడానికి అనుమతి పత్రాన్ని అనుగ్రహించండి మహాశయ. తప్పకుండా. నేను ఈ గ్రామవాసిని కాను, అతిథిని మహాశయ. నాకు అనుమతి పత్రంతో అవసరం లేదు. నీకు అనుమతి పత్రం కాదు ఉగ్రసేన, నిన్ను గ్రామం నుంచి బహిష్కరించమనే ఆదేశం వస్తుంది. సోనా, నువ్వు మీ అమ్మా నాన్నలతో వెళ్ళాలనుకోవడం లేదా? నాకు అనుమతిని అనుగ్రహించండి. తప్పకుండా. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నీ స్థానం ఏంటో తెలుసుకున్నట్లయితే నన్ను ప్రార్థించు.
ప్రార్థన నా చరణాలు పట్టుకొని చేయాలి. ఇంకా ధనుర్ధారిణి అనే గర్వం నీలో పోలేదు. నీ స్థానం క్షత్రియుల పాదాల దగ్గర. ఇప్పటికైనా నీకు అర్థమైందా కరుణ? అర్థమైంది మహాశయ్య. మీరు వయసులో నాకంటే పెద్దవారు కదా. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మీ పాదాలకు నమస్కరిస్తాను. మీరు గుర్రం మీద ఉన్నా సరే, లేక సింహాసనంలో కూర్చున్నా సరే, చితి మీద ఉన్నా కూడా. రాధా, రథచక్రం ఇరుక్కున్నట్టుంది. నేను తీస్తాను. నేను నా శక్తి మేర ఇతనికి వైద్యం చేశాను. ఇప్పుడు వీరికి విశ్రాంతి చాలా అవసరం. అలాగే పదండి.
మన కుటుంబానికి ఈ కష్టమంతా కేవలం నా మూలంగానే వచ్చింది. నన్ను క్షమించండి పెద్ద నాన్న. లేదు కుమారా, లేదు. ఏడవకు, ఏడవకు. జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం నాయన. అతి త్వరలోనే మరో కొత్త నగరంలో మనం కొత్త నివాసం ఏర్పాటు చేసుకుందాం. అన్ని సవ్యంగా జరుగుతాయి నాయనా. కానీ మీ తెగిన చెయ్యి మాత్రం తిరిగి రాదు కదా పెద్ద నాన్న. అయితే ఏముంది, నాకిప్పుడు మొత్తం 5 చేతులున్నాయిగా. కానీ ఒకటి ఈ చెయ్యి, తర్వాత నీ 2 చేతులు, ఇక శోరుడి 2 చేతులు. ఐదు చేతులున్న వ్యక్తిగా ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా మీ పెదనాన్నే అవుతాడు. ఇప్పుడు చెప్పండి, మీరెప్పుడైనా 5 చేతులున్న వ్యక్తిని మీ కళ్ళతో చూసుండరు కదా? ఈ మాత్రం దానికి బాధపడ్డం దీనికి. నా ఈ ఒక్క చెయ్యి అన్ని చేతులకి ప్రమాదం కలిగిస్తుందేమో. నేను నా చేత్తో ధనస్సుని తాకడం వల్లనే మీ చేతిని వాళ్ళు నరికేశారు. నేను అతని కాలు పట్టుకుని ఉండకపోతే అతను మీ చెయ్యి నరికేసిండేవాడేమో. అతను అలా ఎందుకు చేస్తాడు? కాళ్ళు పట్టుకోవడంలో ఎవరికి ఎలాంటి నిబంధన లేదు. అతడు సూతుడైనా లేదంటే సూతుడి కంటే నిమ్న జాతి వాడైనా సరే వారికి అందరూ లొంగి ఉండాల్సిందే కర్ణ. ఇది ఎవరు నిర్ణయించారు నాన్నగారు? ఈ సమాజం కర్ణ. సమాజమా? సమాజం అంటే ఎవరు నాన్నగారు? ఆ క్షత్రియ మంత్ర? లేదు కుమార, ఒకే ఒక్క వ్యక్తి సమాజం అవ్వడు. కొంతమంది వ్యక్తుల సమూహమే సమాజంగా పిలువబడుతుంది. మరి మనం ఆ సమాజంలో భాగం కామా నాన్నగారు? తప్పకుండా మనము సమాజంలో భాగమే. మరైతే పెద్దనాన్న చెయ్యి నరికేయాలన్న నియమాన్ని మనమే రూపొందించామా? కుమార, సమాజంలో నివసించే ఏ వ్యక్తికైనా జీవనానికి సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ ఈ సమాజం ఆ కుండని తాకూడదు అని నియమం విధించినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి నాన్నగారు? జంతువులాగా నదికి వెళ్లి నీళ్లను మన మూతలతో వంగి తాగాలంటున్నారా? సమాధానం చెప్పు, నీ కుమారుడికి సమాధానం చెప్పు. ఈ నీళ్లపై అధికారం ఆ పరమేశ్వరుడిచ్చాడు. మరి భూమి మీద నివసించే అధికారం ఎవరిచ్చారు? కుమార, నువ్వు అమ్మకి శోనుడికి సహాయం చేయి. మనం త్వరగా హస్తినాపురం చేరుకోవాలి కన్నా. మహారాణి కుంతీదేవిని అక్కడ కలవచ్చన్నమాట.
లేదు కుమారా. మహారాణి కుంతీదేవి ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. వారెన్నటికీ హస్తినాపురానికి తిరిగి రారు. అతిరథ, అర్థమైందా నీకు? ఆ మంత్రి మనకు కావాలనే అనుమతి పత్రం ఇచ్చాడు. మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆజ్ఞాపించే ఉంటాడు. మనకు ఎవరూ కూడా ఆతిథ్యం ఇవ్వకూడదు అని. అన్నగారు, మనం హస్తినాపురానికి అడవి మార్గం గుండా వెళ్తున్నాం. కానీ నాన్నగారు, ఆ అడవి మార్గం చాలా కష్టం కదా. నాన్నగారు, అమ్మకి బాణం తగిలింది. రాధా, రాధా, ఆర్య, మంటగా ఉంది, నిప్పుతో కాల్చినట్టుగా ఉంది. కర్ణ, నువ్వు వెంటనే ఆ బాణాన్ని తీయాలి. కర్ణ, త్వరగా తీ, మీ అమ్మ నొప్పి భరించలేకపోతుంది నాయనా. అమ్మా, అమ్మా, నన్ను క్షమించండి.
ఓ సూర్యనారాయణమూర్తి, మా అమ్మకి కలిగే నొప్పిని నాకు ప్రసాదించండి. అమ్మా, నన్ను క్షమించండి. రాధా, మనం త్వరగానే వైద్యం దగ్గరికి చేరుకుంటాం. కానీ నాన్నగారు, ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. అమ్మ మీద బాణం ఎవరేసుంటారు? ఆదిదేవుడు ఈ మనుషుల రక్తంతో ప్రసన్నుడవుగాక. ఆదిదేవుడు ఎప్పుడూ కూడా రక్త బలినే కోరుకుంటాడు. అది మనుషుల రక్తమే. అది ఆదిదేవుని ఉదరానికి శాంతి కలిగిస్తుంది. తీసుకెళ్ళండి ఈ మనుషులందరినీ. ఈ పూట రక్త బలిదానం కోసం వీరందరినీ సిద్ధం చేయండి. వీళ్ళ రక్తం ఆదిదేవునికి సమర్పించబడుతుంది. పదండి. అమ్మా, మీరు చింతించకండి. నా సోదరుడు కర్ణుడు ఈ రాక్షసుల నుంచి మనల్ని తప్పకుండా కాపాడుతాడు. తను తప్పకుండా కాపాడుతాడు. కానీ మీ అమ్మ ఇప్పుడు స్పృహలో లేదు నాయనా.
తనకి తగిలిన గాయానికి తగిన వైద్యం చేయడం ఇప్పుడు ఎంతో అవసరం. మా అమ్మ ప్రాణాల్ని దయచేసి మీరు రక్షించండి. తనకి వైద్యం ఎంతో అవసరం. తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. నీ ప్రాణాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి బాలక. నేను నిన్నిప్పుడు వధించగలను, కానీ నీకు భయం కలగడం లేదా? నేను మా అమ్మ ప్రాణాల గురించి భయపడుతున్నాను. నేను మరణించడం ద్వారా మా అమ్మ ప్రాణాలు రక్షించబడతాయంటే మీరు నా ప్రాణాలు తీసుకోండి, కానీ మా అమ్మకి వైద్యం చేయించండి. మా అమ్మకి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. మూర్ఖ బాలకుడా, ఆదిదేవుడు బలిని కోరుకుంటాడు, రక్తం కావాలంటున్నాడు. మీ అమ్మ పడుతున్న వేదన ఇప్పుడు కేవలం ఆదిదేవుడే శాంతింపచేయగలడు. ప్రణామాలు సూర్యదేవ. మీ కుమారుడు కర్ణుడు ఎందుకిలా ఆపదను కోరి తెచ్చుకుంటున్నాడు సూర్యదేవ? అగ్నిలో కాలిన తర్వాతే సువర్ణం మెరుస్తుంది. మేఘం నుంచి వర్షించి నీరు స్వచ్ఛంగా అవుతుంది. ఈ సంఘర్షణలలోనే శక్తి సామర్థ్యాలు, ప్రతిభ నిరూపితమవుతాయి పుత్ర శని. కానీ అతడి వయస్సు చాలా తక్కువగా ఉంది, అలాగే చిన్నవాడు. మీ కుమారుడికి మీరు సహాయం చెయ్యరా సూర్యదేవ? నువ్వు స్వయంగా నీ దృష్టితోనే ఆ పరమేశ్వరుడికి ఆపద కలిగించావు కదా కుమారా శని. నీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. అలాగే నీ పుత్రుడైన కర్ణుడికి కూడా అంతటి శక్తి సామర్థ్యాలు కలవు. పుత్రుడికి సహాయం చేయకూడదు, అతడికి కేవలం మార్గనిర్దేశనం చెయ్యాలి అంతే. ఏ పుత్రుడైనా సరే స్వయంగా తన శక్తియుక్తులతో జీవన పోరాటంలో విజయం సాధించినట్లయితే అతడి తండ్రికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. సహాయం చేసే బాధ్యత సోదరుడిది కుమారా. మరి నువ్వు నీ సోదరుడికి సహాయం చెయ్యవా? చేస్తున్నాను కదా నాన్నగారు. ఈ ఆపదలన్నీ నా కారణంగానే వాటిల్లాయి. కర్ణుడికి నా దృష్టి వలన 7.5 సంవత్సరాల వరకు కఠినమైన పరిస్థితులు తప్పవు. ఆ తర్వాత అతడికి అంతిమ పరీక్ష పెడతారు. జీవన్మరణ పోరాటంలో ఆఖరి ఆట అదే. అందరినీ బలి చేస్తాను. లాక్కెళ్ళండి బాలుణ్ణి.
లేదు, నన్ను వదలండి. మా అమ్మ నొప్పితో విలవిలలాడుతుంది. మా అమ్మ గారిని విడిచిపెట్టండి. నన్ను వదలండి. మా అమ్మ అలా బాధపడుతుంటే నేను చూడలేను. నన్ను బలించి మా అమ్మని కాపాడండి. రాధా, నీకేం కాదు రాధా. నన్ను వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. నన్ను వదలండి. నాన్నగారు! ఆయుష్మాన్ భవపుత్ర. అమ్మా, అమ్మా, మీకేం కాదు. అమ్మా, మీకేం కాదమ్మా. ఏం కాదు, ఏం కాదు. లేదు, లేదు కుమారా కర్ణ, లేదు. నీ ఏడుపు ఈ సమస్యకు పరిష్కారం కానే కాదు. పరిష్కారం ఏంటి పెద్ద నాన్నగారు? మా అమ్మని రక్షించుకునే మార్గం త్వరగా నాకు చెప్పండి. ముందుగా ఈ ఆటవికులెవరో మనం తెలుసుకోవాలి. వారు ప్రయోగించిన ఆ బాణం ఏ విషయంతో కూడుకున్నదో మనం తెలుసుకుంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఆ ఆటవికుడు తను సంధించిన బాణానికి విశేషమైన విషాన్ని పూశాడు. ఆ విష ప్రభావం వలనే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రాతకాలంలో సూర్యుని తొలి కిరణాలు మీ తల్లిని తాకినట్లయితే ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. కానీ ఈ ఆపద గట్టెక్కడానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా. ఉంటుంది మహాశయ, కానీ ఈ కారాగారం లోపల ఉండదు. మరి మీరు ఈమె ప్రాణాలని రక్షించాలనుకుంటే ఆమెని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి మహాశయ. ఈ అడవికి అవతల ఒక పర్వతం ఉంది, సప్తదళ పర్వతం. ఆ పర్వతం అంచున సూర్యుని తొలి కిరణాలతో విశేషమైన ప్రక్రియ జరిగి దివ్య ఔషధం ఉత్పన్నమవుతుంది. ఆ ఔషధం వలన మాత్రమే మీ అమ్మ ప్రాణాలు రక్షింపబడతాయి పుత్ర. మనం తెల్లవారి వరకు ఇలా నిరీక్షిస్తూ ఉండలేం నాన్నగారు. కానీ మనం ఇక్కడి నుంచి తప్పించుకుని ఎలా వెళ్ళగలం? నువ్వు ఏదో ఒక మార్గం చేయగలవు సోదరా. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డల్ని, విరగొట్టు ఆ ధనస్సుని. నేను నా ధనస్సుని త్యజించానమ్మా. నేను అమ్మకిచ్చిన మాటని తప్పలేను. కుమార కర్ణ, ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. మాట తప్పు, ధనుసును చేపట్టు. లేదు పెద్దనాన్న, నేను ఈ ధనస్సుని తాకినట్లయితే మరి నేను ఇచ్చిన మాటకి విలువేముంటుంది? సోదర కర్ణ, అమ్మ ప్రాణాల కంటే నువ్వు ఇచ్చిన మాటే ఎక్కువ విలువైనదా? నేను అమ్మకిచ్చిన మాట నుండి అమ్మే నన్ను విముక్తిని చేయగలదు సోనా.
ఈ ప్రమాదం నుండి బయటపడడానికి వేరే మార్గం వెతకాలి షోనా. ఆదిదేవునికి బలి ఇచ్చేందుకు సమయం ఆసన్నమైంది. వెళ్ళి అతడి అమ్మను లాక్కురండి. నేను వెళ్ళి బలవుతాను. నేను బలవుతాను. లేదు నాన్నగారు, లేదు. షోనా, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ధనుసును తీసుకో సోదరా, నాన్నగారిని కాపాడు. ఈ ధనుసును తీసుకో, ఈ ధనుసును తీసుకో సోదరా, తీసుకో. ధనుస్సును తీసుకో కర్ణ. ధనుసును తీసుకో సోదరా, తీసుకో. తీసుకో కర్ణ. అవును సోదర కర్ణ, ధనుసును తీసుకో. ప్రాతకాలంలో సూర్యుని తొలి కిరణాలు మీ తల్లిని తాకినట్లయితే ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. కుమార కర్ణ, ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. ధనుస్సును తీసుకో కర్ణ. తీసుకో కర్ణ. అమ్మ ప్రాణాల కంటే నువ్వు ఇచ్చిన ప్రాతకాలంలో మాట సూర్యుని ఎక్కువ తొలి విలువైందా? కిరణాలు మీ ధనుసు తీసుకో తల్లిని సోదరా, తాకినట్లయితే నాన్నగారిని ఆ కాపాడు. వెంటనే తనకి మరణం తీసుకో సంభవిస్తుంది. ధనుసు. కుమార కర్ణ, ధనుసు ఇప్పుడు మీ తీసుకో అమ్మ సోదరా, ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. ధనుసు ధనుస్సును తీసుకో కర్ణ. తీసుకో కర్ణ. ధనుస్సును తీసుకో కర్ణ. ధనుసు తీసుకో. ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. నన్ను మీరు క్షమించండి అమ్మా. నేను మీకు ఇచ్చిన మాటని తప్పుతున్నాను. మీరు నన్ను తీసుకెళ్ళండి. నా భార్యకు బదులుగా నన్ను బలిచ్చి నా కుటుంబాన్ని విడిచిపెట్టండి.
ఆదిదేవుడు బలి కోరుతున్నాడు. ఎక్కడ్రా బలి? ఇక్కడుందిరా బలి. నాన్నగారు, పెద్దనాన్న, షోనా, త్వరగా పదండి. అమ్మని వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాలి. పదండి. పదండి స్వామి. మీరంతా వెళ్ళండి పుత్ర. నా కారణంగా మీ ప్రయాణానికి ఆలస్యం కావచ్చు. అదేం కాదు స్వామి, మీరు మా అమ్మని రక్షించుకునే మార్గం చూపించారు. ఎవరైతే మార్గం చూపిస్తారో వారు గురువు అవుతారు అలా అని పెద్దలు చెప్తుంటారు. నా గురువుని ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను స్వామి? ఇంత ఘోరం ఎలా సంభవించింది మదనజయ? ఒకే ఒక్క బాలకుడు ఈ ఆటవికులందరినీ మట్టి కరిపించి వెళ్ళాడు. ఆ బాలుడు కాదు మూర్ఖుడా, ఆ బాలుడు కాదు.
ఇదంతా చేసింది గాంధార దేశ సేనాధిపతి ఈ మదంజయుడే. పెను విపత్తు నుంచి నీ సోదరుణ్ణి కాపాడావు కదా కుమారా శని. నా ప్రభావం అతని మీద ఇంకా ఉంది నాన్నగారు. నా దృష్టి కారణంగా వారికి కలిగే ఆపదలు ఇంకా ముగియలేదు. అలాగే నా సహాయం కూడా. ఆపదలను నువ్వు సహాయమని అంటున్నావేమిటి? అంతే కదా నాన్నగారు. శక్తిమంతుడైన మనిషి పరాజయానికి కారణమేమిటి? అధైర్యం. ఏ మనిషి అయితే ఎప్పుడు ధైర్య సాహసాలు కలిగి ఉంటాడో అతనికి శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఏ మనిషి అయితే పిరికితనం కలిగి ఉంటాడో అధైర్యవంతుడవుతాడో అతడి శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి. కర్ణుడికి నేను ఆపదలు కలిగిస్తూ అతన్ని శక్తివంతుడిగా చేసి అతనికి సహాయం చేస్తున్నాను. కానీ నువ్వు కల్పించే ప్రతి ఆపదకి సమాధానం కాలమే చెప్తుంది కదా పుత్రసేని. ఇక అతని జీవన మార్గంలో ఎటువంటి ఆపదను సృష్టించబోతున్నావు? అసలు ఆపద ఏమిటో చెప్పనా నాన్నగారు? మీరే. మీ తొలి కిరణం ఆ కర్ణుని తల్లిని స్పృశించిన తక్షణం ఆమెకు మృత్యువు వాటిల్లుతుంది. అలాగే మీ తొలి కిరణంతో వికసించిన పుష్పమే ఆమె ప్రాణాలను నిలబెడుతుంది. ఇక మీరే మీ కుమారుడి పాలిట పెను విపత్తు నాన్నగారు. మరి మీ కుమారుడి కోసం మీరు మీ దిశను ఆపగలరా నాన్నగారు? నేను సృష్టి నియమానికి బద్ధుణ్ణి పుత్ర. ఎవరి కోసమూ నా గతిని ఆపడం సాధ్యం కాదు. అలాగైతే తన కుమారుడిని తండ్రే పరాజితుడుగా చేస్తున్నారన్నమాట. అమ్మా రాధా, అమ్మా రాధా నీకేం కాదు. రాధా, నాన్నగారు, అమ్మా రాధా, రాధా నీకేం కాదు. ఇదే ఆ పర్వతం మహాశయ. ఇక్కడ తూర్పు దిక్కున సూర్య భగవానుడు ఉదయిస్తాడు. పశ్చిమ వైపున గల పర్వతము అంచున ఆ దివ్య ఔషధం ఉంటుంది. సూర్యుని తొలికిరణం వికసించి పుష్పరూపంలో మనకు కనిపిస్తుంది. సూర్య భగవానుడు ఎక్కడెక్కడ పయనిస్తుంటాడో ఆ ప్రకారంగా వారి కిరణ ప్రభావం ఈ ప్రదేశం పైన పడుతుంది. మీరు ఆ దివ్య పుష్పాన్ని తెచ్చి మీ అమ్మకి తాకించడానికి ముందే సూర్యుని తొలికిరణం ఆమెని తాకితే మీ అమ్మని మృత్యువు కబలిస్తుంది. మృత్యువా? లేదు. ఎవరైతే సూర్యకిరణాల కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దివ్య ఔషధ పుష్పాన్ని తేగలరో వారు ఈమె ప్రాణాల్ని రక్షించిన వారవుతారు. నేను కాపాడుతాను. నేను ప్రాతకాలానికి ముందే ఆ ఔషధ పుష్పాన్ని తప్పక తెస్తాను. కానీ సూర్యుని తొలికిరణంతో వికసించే ఔషధ పుష్పాన్ని తీసుకువచ్చి ఈమెని చేరుకోవడం అసంభవం కుమారా. నేను మా అమ్మ కోసం అసంభవాన్ని కూడా సంభవం అయ్యేలా చేయగలను. నిన్ను పుత్రుడిగా పొందినందుకు మీ పితృదేవులు ధన్యులు.
విజయీ భవ కుమారా. మీరెక్కడికి వెళ్తున్నారు స్వామి? నేను నా గతిని ఆపలేను పుత్ర. నేను తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. నీకు నా అవసరం లేదు పుత్ర. నువ్వు ఈ క్షణం నుంచి నీ ధైర్యంతో, నీ శౌర్యంతో జీవితంలో పోరాడాలి. ఆయుష్మాన్ భవ.